హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం లెఫ్ట్ ఓవర్ చపాతీ రెసిపీ గురించి తెలుసుకుందాం. మనం రోజు చపాతీలు చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని ఏం చేయాలో అర్థం కాదు. నైట్ చేసిన చపాతీలు ఎంత మృదువుగా ఉన్నా కూడా మార్నింగ్ వరకు ఒక్కొక్కసారి తినాలనిపించదు. సో ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి వేడి వేడి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మిగిలిపోయిన చపాతీలను వేస్ట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కున్నాను, కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక ఆనియన్, ఒక పొటాటో, ఒక టొమాటో అన్నీ ఒకటొకటిగా తీసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను. తర్వాత కొన్ని పల్లీలు కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ రెసిపీని 3 చపాతీస్తో చేస్తున్నానండి. ఇలా చపాతీలను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనం చపాతీలను ఆల్రెడీ ఆయిల్తో చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదు. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ రెసిపీని పూర్తిగా పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. మీరు ఒకవేళ కారం కూడా వేయాలి అనుకుంటే పచ్చిమిర్చిని తగ్గించండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పల్లీలను కూడా యాడ్ చేసి వేయిస్తున్నాను. పల్లీలు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. పల్లీలు కూడా వేగాక కరివేపాకు, ఆనియను, పొటాటో వీటన్నింటిని కూడా వేసి మిశ్రమాన్నంతటిని బాగా కలపాలి. నెమ్మదిగా కలపాలి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే పొటాటో పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఆనియన్, పొటాటో పీసెస్ని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేశాను. ఇంకా ఆనియన్ త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ని కూడా యాడ్ చేయాలి కదా. ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పొటాటో అడుగంటకుండా చూసుకోవాలండి. ఈ రెసిపీని ఒకసారి నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత క్యాప్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ, అంటే పొటాటో పీసెస్ అడుగంటకుండా విరగకుండా మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుకుంటూ అవి సగం వరకు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సగం వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిశ్రమాన్నంతటిని బాగా కలపాలి. టొమాటో కూడా మగ్గేంత వరకు మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి.
చూసారా, టొమాటో పూర్తిగా మగ్గిపోయింది. టొమాటో మగ్గిపోవాలి కానీ పూర్తిగా డ్రై అవ్వకూడదు, కొంచెం తడిగా ఉండాలి. అప్పుడే చపాతీ క్యూబ్స్ ఉప్పు కారం పులుపుని అబ్జర్వ్ చేసుకొని రెసిపీ అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు చివర్లో రెసిపీకి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా 3/4 స్పూన్ వరకు సాల్ట్ని వేసానండి. ఎందుకంటే మనం చపాతీలో కూడా కొద్దిగా సాల్ట్ వేసి చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసాక మళ్ళీ తడి అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చపాతీ క్యూబ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత వచ్చిన తడితో ఈ చపాతీ క్యూబ్స్ అన్నీ ఆ ఉప్పు కారం పులుపుని పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని రెసిపీ చాలా టేస్టీగా తయారవుతుంది. ఈ చపాతీ క్యూబ్స్కి ఉప్పు కారం పులుపు పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి అండి. ఈ క్యూబ్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 1 మినిట్ వరకు ఆ చపాతీ క్యూబ్స్ ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకునేదాకా క్యాప్ పెట్టేసేయాలి. ఇంకా చివర్లో కొత్తిమీరను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా అవ్వద్దండి, జస్ట్ ఆ ఫ్లేవర్స్ని చపాతీ అబ్జర్వ్ చేసుకోవాలి అంతే. అంతేనండి. ఇంకా ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ టేస్టీ వేడి వేడి చపాతీ రెసిపీ రెడీ. దీన్ని వేడి చపాతీలతో కూడా చేసుకోవచ్చండి. మిగిలిపోయిన చపాతీలతోనే కాకుండా వేడి చపాతీలతో కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా అండి? అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.